ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ఈరోజు భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో నేనింత ఎపిసోడ్ ద్వారా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మరి దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మా మహేష్ సార్. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. వెల్కమ్ బ్యాక్ టు నేనింతే మరొక ఎపిసోడ్లోకి. అందరికీ ప్రతిరోజు నేనింతే ఎపిసోడ్స్ అన్ని చూస్తూ వాటి ద్వారా ఆత్మవిశ్వాసం పెంచుకున్న వారందరికీ కూడా ప్రత్యేక స్వాగతం. రైట్ సార్. మరి ఈరోజు ఫస్ట్ కొటేషన్ ఏంటో చూసేద్దాం. మొదట నన్ను నేను నమ్ముతాను, నన్ను నేను నమ్మనప్పుడు నేను ఎవరిని నమ్మినా అది అపనమ్మకమే అవుతుంది. ఒకరి మీద కంప్లీట్ నమ్మకం ఉండాలి అంటే ముందు మన మీద మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనల్ని మనం పూర్తి నమ్మాలి. లేదు అంటే అది అపనమ్మకం అయిపోతుందా? అంటే నా మీద నాకు నమ్మకం లేదనుకోండి, ఉదాహరణ మిమ్మల్ని నమ్మాను, రేపు థర్డ్ పర్సన్ ఇంకొకరు వస్తారు, వచ్చి మీ మీద ఏదో రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాడు. నా దగ్గర వచ్చి చెప్తాడు, పలానా వ్యక్తి చాలా మంచిది కాదు, అంత నమ్మకమైన వ్యక్తి కాదు. అప్పుడు నాకు డౌట్ మొదలవుతుంది. నాకు సొంత నమ్మకం లేదు కదా, నేను నమ్మిన దానిపై నాకు నమ్మకం లేదు, నేను తీసుకున్న నిర్ణయంపై నాకు నమ్మకం లేదు. బ్లైండ్ బిలీఫ్ అంటారు. మనకు ఎప్పుడైతే మనపై మనకు నమ్మకం ఉందో అప్పుడు మనం తీసుకునే ప్రతి నిర్ణయంపై మనకు నమ్మకం ఉంటుంది. లేదంటే అవతలవాడు నమ్మించాడు కాబట్టి నమ్ముతాం. అవతలవాడు నమ్మితే అది ఎక్కువ రోజులు ఉండదు, కొద్ది రోజుల తర్వాత గాలి కొట్టుకుపోతుంది. ఎందుకంటే మనం నమ్మినా ఒకవేళ డైరెక్ట్గా ఇంకెవరో వచ్చి వారి కామెంట్స్ ఏవో చెప్తుంటారు. నేను చూశాను, ఆ వ్యక్తి అంత మంచివాడు కాదు, ఆ వ్యక్తి అలాంటి వాడు కాదు, అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్తుంటారు. అప్పుడు మనకు సందేహం వస్తుంది, మనం చూసింది నమ్మాలా, వాడు చూసింది నమ్మాలా? అదే మనపై మనకు నమ్మకం ఉంటే, మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉంటే, మనం ఎప్పుడు మన దారిలో మనం వెళ్తూ ఉంటాం. మనపై మనకు నమ్మకంతో మనం నమ్మిన దానితో మనం వెళ్తాం. దేవుడు ఉన్నాడు అని ఎవరో చెప్పారు, నమ్మేశాం. ఇంకెవడో వచ్చి దేవుడు లేడని బల్ల గుద్ది చెప్తాడు. ఏది నమ్మాలి? ఎందుకంటే బల్ల గుద్ది చెప్తున్నాడు కదా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడా, చాలా సైంటిఫిక్గా చెప్తున్నాడు కదా. ఎవరో దేవుడు ఉన్నాడంటే ఊరికే నమ్మేశాం. మనకు అందులో స్వానుభవం ఏమీ లేదు. అదే మనం నిజంగా భక్తితో ఏదైనా కొన్ని చేసి, ఆ భక్తి భావనతో మనం కొంత సాధన చేసి అప్పుడు వచ్చిన అనుభవం ద్వారా నమ్మామనుకోండి, అది అనుభవం. అనుభవం ద్వారా వచ్చిన నమ్మకము. అప్పుడు ఎవరేం చెప్పినా నేను ఆల్రెడీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాను, నా వ్యక్తిగత అనుభవం నాకు ఉంది, ఆ వ్యక్తిగత అనుభవం ద్వారా నేను నమ్ముతున్నాను కాబట్టి నువ్వు చెప్పింది అది నీ అనుభవం అయి ఉండొచ్చేమో, నా అనుభవం అయితే కాదు. నా అనుభవాన్ని నేను నమ్మాలి. సో అందుకే ముందు మనం ఏదైనా నమ్మే ముందు మన వ్యక్తిగతమైన ఎక్స్పీరియన్స్ దానిపైన ఎంత ఉందో చెక్ చేసుకో. లేదా మన అంతరాత్మ ప్రబోధం కొంత చెప్తుంటుంది, దాన్ని వినాలి. మన వివేకం చెప్తుంటుంది, అవునా కాదా అన్నది. ఆ వివేకాన్ని లేదా అంతరాత్మ ప్రబోధాన్ని మనం నమ్మాలి. అది నమ్మకుండా ఎవరో వచ్చి లాజికల్గా చెప్పారని, బల్లగుద్ది చెప్పారని, కాన్ఫిడెంట్గా చెప్పారని, ఇది తప్పని అది ఒప్పని ఏదేదో చెప్పేశారని, అవునేమో సగం సొసైటీ అంతా తెలియకుండానే డీవియేషన్స్ జరగడం కారణం అదే. ఉన్న నమ్మకాలు వ్యక్తుల మీద పోవడానికి కారణం అదే. సో అంటే సార్ ఇప్పుడు ఓకే, మనల్ని మనం నమ్ముతాం, బట్ మనకంటే ఎదుటి వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలిసి ఉండొచ్చు కదా. ఆ ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినప్పుడు మనదే కరెక్ట్ అని మనం ఎలా అనుకుంటాం? అదే చెప్పాను, దానితో పాటు మీ అంతరాత్మ ప్రబోధం చెప్తుంది కదా, మీ వివేకం చెప్తుంది కదా. బుద్ధుడు కూడా ఏమన్నాడంటే నన్ను నమ్మకండి అన్నాడు. మొదటిగా మిమ్మల్ని మీరు నమ్మాలి. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే చేయండి. నేను చెప్పాను కాబట్టి అది కరెక్ట్ అయిపోదు. మీకు కరెక్ట్ అనిపించకుండా, మీ అంతరాత్మ ప్రబోధం ఒప్పుకోకుండా, మీకు నమ్మకం కలగకుండా చేస్తే రేపు ఇంకొకరు వచ్చి దాన్ని డివేట్ చేస్తారు. తాత్కాలికంగా మీరు నమ్మొచ్చు, బుద్ధుడు చెప్పింది బుద్ధుడు చెప్పాడు కాబట్టి తాత్కాలికంగా నమ్ముతాం. కానీ శాశ్వతమైన నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధుడు తప్పు, అలెగ్జాండర్ కరెక్ట్, యుద్ధం చేయాలి అని ఇంకెవరో చెప్తారు. ఎందుకంటే ఎన్ని యుద్ధాలు చేయించారు చూడండి, అంటే చాలా గొప్పగా చెప్తారు. అంటే గొప్పగా చెప్పినప్పుడు మన యొక్క మైండ్ భ్రమిస్తుంది, అవునేమో అని. హింస ద్వారానే మనం స్వాతంత్రం సాధించాలని ఒకరు అంటారు, అహింస ద్వారానే స్వాతంత్రం సాధించాలని ఇంకొకరు అన్నారు.
కొందరు ఇలా వెళ్ళారు, కొందరు అలా వెళ్ళారు. రెండు సరైనవి అయి ఉండొచ్చు కాక నీ మార్గం ఏది? నువ్వు అటు ఇటు కాకుండా ఎటు కాకుండా పోతే ఎలా? కొంత హింస, కొంత అహింస, కొంత హింస, కొంత అహింస అంటే ఎలా? వెళ్తే హింస సుభాష్ చంద్రబోస్ మార్గంలో వెళ్ళండి, అది తప్పనడం లేదు, వెళ్ళండి కాన్ఫిడెంట్గా. అల్లూరి సీతారామరాజు వీరంతా చాలా యుద్ధం చేశారు, యుద్ధం fight చేశారు. చేశారు. Yeah. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అది సరైనది, అది మంచి కోసమే, మంచి కోసమే. వీరి మార్గంలో వెళ్ళారు, ఇది మంచి కోసమే. నేను ఎటు వెళ్తానో తెలియదు అంటే ఏ దానికి కాకుండా పోతాం మనం. కన్ఫ్యూజన్ ఉండకూడదు. అంటే సార్ కూడా మధ్య మార్గం అన్నారు కదా, ఎటు కంప్లీట్గా ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళకుండా మధ్యలో ఉంటూ బ్యాలెన్స్ చేయమన్నారు. మేబీ అలా తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని మధ్య మార్గము ఈ విషయంలో ఎక్కడి నుండి వస్తుంది? నేను సుభాష్ చంద్రబోస్ దగ్గరికి వెళ్ళి మధ్య మార్గం తీసుకోండి అంటే ఆయన యుద్ధం చేయకుండా ఉండాల్సింది. అప్పుడు ఆయన అందులో ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు, ఆయన నమ్మిన దానికి ప్రాణాలు అర్పించాడు. అంటే కొన్ని ఎక్స్ట్రీమ్ వెళ్ళాలంటారు సరైన విషయం కోసం. వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా అంటే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చేదా? స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు, ఆయన ఫ్యామిలీని వదిలేశాడు. తనకంటూ ఏ జీవితము లేదు, తనకు ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, ఏమీ లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేదు. చాలామంది యోగులను చూస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. లౌకికంలో ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళొద్దండి ఆయన దానికోసం మధ్య మార్గం చెప్పింది. మరి యోగులు తపస్సు చేశారు, హిమాలయాల్లో తపస్సు చేసిన వాళ్ళంతా ఎక్స్ట్రీమ్కి వెళ్ళినట్టే. మనం ఏంటంటే కోరికల వైపు ఎక్స్ట్రీమ్గా వెళ్తూ ఉంటాం, డబ్బులు అని ఎక్స్ట్రీమ్గా వెళ్తుంటాం. బంధువులు, ప్రేమ, దేవదాసు ఎక్స్ట్రీమ్. దేవదాసు ఎక్స్ట్రీమ్ ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారపడిన ప్రేమ అది. మరి బుద్ధుడు కూడా ప్రేమ ఉంది, బుద్ధుడి ప్రేమ ఎక్స్ట్రీమ్ గొప్పదా? బుద్ధుడిలో కూడా ఎక్స్ట్రీమిజం ఉంది. ఆయన అన్నీ వదులుకొని విశ్వప్రేమ కోసం చేశాడు, ఈ ఎక్స్ట్రీమ్ కరెక్ట్. అదే దేవదాసు కూడా వదులుకున్నాడు వాళ్ళ అమ్మను నాన్నను, దేనికోసం? పనికిరాని ఒక వ్యక్తి కోసం. విశ్వ కళ్యాణం కోసం వదులుకోండి, ఎక్స్ట్రీమ్కి వెళ్ళండి, పర్వాలేదు, అది తప్పు కాదు. కృష్ణుడు వదులుకున్నాడు, రాముడు వదులుకున్నాడు. కానీ ఈ లౌకికమైన బంధాల కోసం, వ్యాపారాల కోసం, డబ్బుల కోసం ఎక్స్ట్రీమ్కి వెళ్ళొద్దు. ఎందుకంటే అవి కింద పడేస్తామన్న ఒకనొక స్టేజ్లో. బుధుడిని కింద పడేయలేదు, కృష్ణుడిని కింద పడేయలేదు, రాముడిని కింద పడేయలేదు, వాళ్ళు పైకి అలా డెవలప్ అవుతూ వెళ్ళారు. ఈ లౌకికంలో ఎక్స్ట్రీమిజం పనికిరాదు. ప్రేమ, వ్యక్తిగత ప్రేమ, వ్యక్తి నువ్వు లేక నేను లేము, రాంగ్ కాన్సెప్ట్. దిస్ ఎక్స్ట్రీమిజం ఈజ్ రాంగ్ కాన్సెప్ట్. అంటే ప్రాపంచికంగా మధ్య మార్గంలో ఉండాలి, స్పిరిచువల్గా అంటే ఏదైనా ఒకటి మంచి జరుగుతుంది మనం చేయటం వల్ల అన్నప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళొచ్చు. మదర్ తెరీసా వెళ్ళలేదా? వివేకానందుడు వెళ్ళలేదా? ఆదిశంకరాచార్య వెళ్ళలేదా? వాళ్ళు అన్నీ ప్రాపర్గా చేస్తూ చేశారా? వివేకానందుడు ఉద్యోగం చేస్తూ వివేకానందుడు అయ్యాడా? లేదు. ఆదిశంకరాచార్యుడు అమ్మతో ఉంటూ ఆదిశంకరాచార్యుడు అయ్యాడా? లేదే. రమణ మహర్షి ఎలా తయారయ్యాడు? అన్నీ చూసుకుంటూ మధ్య మార్గంలో ఉంటే రమణ మహర్షి తయారయ్యాడే కాదు. మధ్య మార్గము లౌకికానికి. ఎందుకంటే మనకు తెలియకుండా ఈ ఆశలు, కోరికలు, వ్యాపారాలు, డబ్బుల వైపు కొట్టుకుపోతూ ఉన్నాం. కాబట్టి తగినంత అన్నారు. ఎక్స్ట్రీమ్ మద్యం కూడా కాదు, తగినంత. కరెక్ట్గా చెప్పాలంటే తగినంత డబ్బులు, తగినంత బంధాలు, అన్నీ తగినంత తీసుకో, ఎక్కువద్దు తక్కువద్దు, దాన్ని మధ్య మార్గం. తగినంత. మనం తెలియకుండా సక్సెస్ ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి అన్ని ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి, లౌకికంలో ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి మనల్ని మనం కోల్పోతున్నాం. దానికోసం నాకు అర్థమైన విషయం ఏంటంటే అక్కడ మధ్య మార్గం పెట్టాను. మరి అయితే బుద్ధుడు మధ్య మార్గంలో లేడే. బుద్ధుడు పోనీ ఎంటర్టైన్మెంట్ వచ్చినాక మళ్ళీ వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదే. ఆయన ఒక విశ్వ కళ్యాణం కోసం ఒక లక్ష్యాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఆయన పర్వాలేదు, నేను మధ్య మార్గంలో లేకపోయినా పర్వాలేదు, నేను ఎక్స్ట్రీమ్కి పోయినా పర్లేదు, నా వల్ల ఈ ప్రపంచానికి మంచి జరుగుతుంది, విశ్వ కళ్యాణం జరుగుతుంది దానివల్ల. రాముడు మధ్య మార్గంలో కూర్చొని సరే భరతుడు నువ్వు కొంచెం రాజ్యం తీసుకో, నేను కొంచెం రాజ్యం తీసుకుంటా, సగం సగం డివైడ్ చేసుకుంటా అనొచ్చు కదా. అనలేదే. పర్వాలేదు తీసేసుకోండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోయాడు. 50-50 చేసుకుందా అనొచ్చు కదా. అనలేదు రాముడు అలా. పర్వాలేదు, నో ప్రాబ్లం, నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, అది ఎక్స్ట్రీమే కదా. అన్నీ ఉండి ఏమీ లేకుండా ఉండడం, అది లోక కళ్యాణార్థము. ఆయన ఒక మహాయోగి, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసు. వాళ్ళకేం ఎక్స్ట్రీమ్స్ అనేది ఏమి ఉండదు, వాళ్ళు ఏ ఎక్స్ట్రీమ్లో అయినా సరే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. మధ్య మార్గంలో ఉండమన్నారు కదా అని ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు కూడా తెలియాలి. అదే నిత్య జీవితం గురించి, లౌకిక జీవితం గురించి మధ్య మార్గం అక్కడ అలా ఉంటేనే అది మంచిగా వెళ్తుంది, బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. లౌకిక జీవితంలో బ్యాలెన్స్డ్ మధ్య మార్గంలో లేకపోతే కష్టం. అంటే ప్రేమ,
ఒక పర్సన్ మీద ప్రేమ చూపించడం ఎక్స్ట్రీమ్ చూపించినా చిరాకు వస్తుంది ప్రేమ ఎక్స్ట్రీమ్ చూపించేసి నేను ఉద్యోగానికి వెళ్ళాను మొత్తం నీతోనే ఉంటా, వ్యాపారానికి వెళ్ళాను నీతోనే ఉంటా, అని అర్థం జరుగుతుంది నేను పక్కకి వెళ్ళాను నీతోనే ఉంటా, అమ్మ దగ్గరకు కూడా పోను, అమ్మ వద్దు నాన్న వద్దు. ఒక వ్యక్తిని ప్రేమించి నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే అతుక్కొని ఉంటా అంటే ఆ ఎక్స్ట్రీమ్ చాలా ఇబ్బంది, నష్టాలు అవతల వాడికే ఇబ్బంది, చిరాకేస్తుంది. అవును. దేవదాస్ లైఫ్ అంతే, ఇట్స్ యూజ్లెస్. రామదాస్ కరెక్ట్, రామదాస్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు రాముడి విషయంలో, రాముడి విషయంలో అది కరెక్ట్. దేవదాస్ కరెక్ట్ కాదు. దేవదాసు ఈ ప్రపంచంకి దేవదాస్ వల్ల వచ్చిన లాభం ఏమీ లేదు, రామదాస్ వల్ల లాభం, అన్నమయ్య వల్ల లాభం, వీళ్ళందరూ ఎక్స్ట్రీమిస్ట్లే. సో లోక కళ్యాణము ఆరు సరైన దారి చూపించాల్సిన విషయంలో దగ్గర చూపించాలి ఆ ఎక్స్ట్రీమ్ అన్నది. భౌతికంగా ఏదైనా ఎక్స్ట్రీమ్ వెళ్తే ఒక భోజనం చేయటంలో ఎక్స్ట్రీమ్ వెళ్ళిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఓ పర్సన్ మీద ప్రేమ చూపించడం అన్నది కూడా అది రిలేషన్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో భౌతికంగా అన్నది ఓకే అంటే సార్ కొన్ని చెప్తారు, కొన్ని మెసేజ్లు ఇస్తారు, దాన్ని ఎక్కడ అప్లై చేయాలో తెలియకపోతే సార్ మధ్య మార్గం అన్నారు కదా ఓకే అయితే అని చెప్పేసి మెడిటేషన్లో ఎవరికైనా మంచి చెప్పడం క్లాసెస్ చెప్పడంలో కానీ ఒక మంచి చేయటంలో కానీ అక్కడ కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉంటే మేబీ ఇంత అచీవ్మెంట్ సార్ అక్కడ ఎక్స్ట్రీమ్ వెళ్ళారు, అది ఎక్కడ చూపించాలి ఎక్కడ చూపించకూడదు అన్నది. సార్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా అంటే మనం ఎంత ఎక్కడ ఉండేవాళ్ళం. నేను మధ్య మార్గంలో ఉంటాను, నేను ఉద్యోగం చేసుకుంటూ పిల్ల పాపలు చూసుకుంటూ ధ్యానం చెప్తానని అంటే మనం అందరం ఎక్కడ ఉండేవాళ్ళం. అవును. సారే మనకు సంసారంలో నిర్వాణం ఉన్నారు, సంసారం చేశారా? సార్ అయితే సంసారం చేయలేదు, 30 ఏళ్ళు సంసారం చేయలేదు, ఉన్నాడు సంసారంలో. దాని సార్ మరో కొటేషన్ చూద్దాం. జీవితంలో వచ్చిన అన్ని పరిస్థితులు నన్ను మరింత ముందుకు తీసుకెళ్ళాయి, మరింత బలంగా చేశాయి, చేస్తున్నాయి. పరిస్థితులు మనల్ని వెనక్కైనా లాగొచ్చు, వెనక్కే లాగుతాయి నార్మల్గా, కానీ మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ కామన్గా అన్నది నెగిటివ్ సంబంధించింది అయితే వెనక్కే లాగుతాయి సార్. మరి మీరు జనరల్గా ఇచ్చేసారు ఒక స్టేట్మెంట్ ముందుకే తీసుకెళ్తాయి అని. ఆ రోజుకి ఆ నిమిషానికి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి మన మైండ్ డైజెస్ట్ చేసుకోలేకపోవడం వల్ల వెనక్కి లాగినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆత్మపరంగా గమనిస్తే కొద్ది రోజుల తర్వాత అది చాలా ఉన్నత స్థాయికి మనకు తీసుకెళ్తుంది. నాకు చిన్నప్పుడు 95లో సూసైడల్ మైండ్ సెట్ వచ్చింది, చచ్చిపోదాం బతికి లాభం లేదు. ఆ రోజు చాలా బాధాకరమైనది, నేను భరించలేకపోతున్నాను కాబట్టి. కానీ ఆ తర్వాత దాన్ని తట్టుకోవడానికి దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, నన్ను నేను ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి నేను ఎత్తుకుంటూ నాకు ధ్యానం దొరికింది. ఆ తర్వాత పత్రిక దొరికింది. నాకు అదే లేకపోతే ఆ రోజు నేను ఎతికేవాడిని కాదు, అయ్యే అందరిలో గుంపులో గోవింద నేను కూడా మామూలు జీవితం గడిపేసేవాడిని. నేను తీవ్రంగా ఎతికాను, ఆ తర్వాత వచ్చిన తర్వాత తీవ్రంగా సాధన చేశాను. నా జీవితం ఇదే, వేరే లైఫ్ లేకుండా ఉండే విధంగా ఇదే నేను లైఫ్ తీసుకున్నాను. 95 నుంచి నాకు వేరే లైఫ్ లేదు, మిగతా అన్నీ అవసరానికి తగినంత ఉన్నాయి, లైఫ్ అంతా ఇదే. సో దానివల్ల నేను చాలా ఎదిగాను. అలా ఎన్నో సంఘటనలు జరిగాయి. అది మొదటి సంఘటన నన్ను ధ్యానంలోకి రావడానికి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా రకరకాల సంఘటనలు. రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా అక్క కూతురు పెళ్ళి పెట్టుకున్నాం నవంబర్ 8 మార్నింగ్ 10కు. మా అక్క లేదు, అంతకుముందు చనిపోయారు. దానికి ఒక 5-6 అవర్స్ ముందు మిడ్నైట్ మా అన్న చనిపోయారు. రీసెంట్ జస్ట్ 10 days అయింది. 10 days ఓన్ బ్రదర్. మా అక్క అల్లు చనిపోయింది. మేమందరం కలిసి మా అక్క కూతురు పెళ్లి చేయాలి కాబట్టి మేము బాధ్యత తీసుకొని అందరినీ చేస్తున్నాం. మార్నింగ్ పెళ్ళి, మిడ్నైట్ గాన్. ఇది చూడటానికి భౌతికంగా చాలా అతి భయంకరమైన సంఘటన, సినిమాటిక్. పెళ్ళి, ఆయన పెళ్ళి పెద్ద, లేట్ నైట్ గాన్. వాడు ఏం లేదు, అంత బాగానే ఉన్నాడు. ఇలా సడన్గా ఏదో షార్ట్ స్టాక్ వచ్చింది, ఎవరు ఏం చేయలేకపోయాం, గాన్. అది భౌతికంగా చూడటానికి ఇబ్బందికరమైన సంఘటన. ఆ రోజు నాకు నేను ఉన్న స్థితి అంటే ఎంత ధైర్యంగా ఉండగలిగాను, ఎంత కాన్ఫిడెంట్గా ఆ సిచ్యువేషన్ని, పెళ్ళిని, అందరినీ మేనేజ్ చేయగలిగాను అన్నది, అంటే పత్రిసారి ఇచ్చిన జ్ఞానం యొక్క గొప్పతనం ఆ రోజు నాకు అర్థమైంది. అంతకుముందే 2 సిచ్యువేషన్స్ చూశాను ఇలాంటివి.
మా నాన్న చూశాను, మా అక్క చూశాను. బట్ ఇది ఒక ఎంటైర్లీ డిఫరెంట్ సిచ్యువేషన్. అందరినీ అట్ ఎ టైం మేనేజ్ చేయాలి నేను మేనేజ్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళే మేనేజ్ చేయాలి, పెళ్ళి జరిగేటట్టు చూడాలి, పిల్లలు ఏడవకుండా చూడాలి. ఒక 10 days అన్నీ కోర్సెస్. ఆ సమయంలో ఏది కాపాడింది? పత్తసారి ఇచ్చిన జ్ఞానం. సో ఫైనలీ హౌ యూ హ్యాండిల్ దట్ సిచ్యుయేషన్ సార్? ఇచ్చిన జ్ఞానంతో ఏమాత్రం మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది? మా మైండ్ సెట్లో కరెక్ట్గా గమనిస్తే ఏమాత్రం చలనం లేదు. మంచి సినిమా చూస్తున్నట్టే చూశాను నేను. నాకు ఏమీ లేదు, నథింగ్. చెప్పారా ఇంతకీ అది ఇన్సిడెంట్ జరిగింది అని ఇన్ఫర్మేషన్? అన్నీ చెప్పాను, అందరికి హ్యాండిల్ చేశాను, అందరికి మేనేజ్ చేశాను, అన్నీ చేయగలిగాను హ్యాపీగా. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను హ్యాపీగా ఉండగలను, కాన్ఫిడెంట్గా ఉండగలను. అంటే ఎలాంటి అంటే మామూలుగా బాధ కానీ దుఃఖం కానీ ఎలాంటి టెన్షన్ కానీ ఏమీ లేదు, నథింగ్. మీ బ్లడ్ రిలేషన్, మీ బ్రదర్ అయినా ఓన్ అక్క కూతురు పెళ్ళి, ఓన్ బ్రదర్ నాకంటే 5 ఏళ్ళు పెద్ద, నా చేతుల మీదనే హాస్పిటల్ తీసుకెళ్ళాను, గాన్ లేట్ నైట్. అయినా కూడా చెక్కు చెదరలేదు నా మనసు. సో ఇక్కడ పెళ్లి కూడా జరిపించేశారు? పెళ్ళి కూడా అప్పటికప్పుడు వెళ్ళి మాట్లాడి, నేను రాలేము ఈ పరిస్థితుల వల్ల, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి పెళ్ళి కూడా జరిగేటట్టు మేనేజ్ చేశాను. ఒక పక్క మా అమ్మ, ఆమె హార్ట్ పేషెంట్, ఆమెను మేనేజ్ చేయాలి. ఒక పక్క మా రెండో అన్న ఉన్నాడు, ఆయనను మేనేజ్ చేయాలి. జనాలు మేనేజ్ చేయాలి, పిలిపించాలి బంధువుల్ని ఇక్కడికి కొంతమందిని. సో ఇవన్నీ కూడా హ్యాపీగా చేయగలిగాను. అంటే స్పిరిచువాలిటీ యొక్క గొప్పతనం ఏమిటి? ఆ రోజు పత్రిసారు దగ్గర ఉండడం వల్ల ఎన్ని రోజులు నేను దీన్ని హ్యాపీగా నేను ఎలాంటి అంటే డిస్టర్బెన్స్ లేకుండా అశుభ పరిత్యాగం అంటారు కదా, అలా మేనేజ్ చేయగలిగాను. 2 సినిమాల లాగా, 2 ఒకటేసారి. ఆవిడ పెళ్లి జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది. సినిమాల లాగా స్టోరీ లైవ్. అక్కడ దాని ప్రిపరేషన్ జరిగించాలి, దీనికి ఇక్కడ ప్రిపరేషన్ జరిగించాలి, దాని జనాలు పంపించాలి, దీనికి జనాలు పంపించాలి. హౌ ఐ కుడ్ డూ దిస్? బికాస్ ఆఫ్ మెడిటేషన్. అప్పుడు స్టార్ట్ చేసిన మెడిటేషన్ 95లో నేను స్టార్ట్ చేసి 30 ఏళ్ళ తర్వాత గమనిస్తే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ని ఆనందంగా, అది కూడా ఒక పక్క అది ఆనందకరమైన సిచ్యువేషన్. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న పెళ్ళి, దానికి ఎంతో కష్టపడ్డాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్ బట్ స్టిల్ మేనేజ్డ్. దట్ షోస్ అవర్ డెవలప్మెంట్. ఇది మన ఆత్మ పురోగతికి తార్కాణం. పత్రిసారి ఇచ్చిన జ్ఞానానికి తార్కాణం. అప్పుడు నాకు పత్రిసారి ఇంకా నమ్మకం 1,00,000 రెట్లు పెరిగింది. 30 ఏళ్ళలో ఎంతో నమ్మకం ఉంది. ఆ ఇన్సిడెంట్లో నన్ను నేను చూసుకున్నప్పుడు ఇది కదా సార్ ఇచ్చిన జ్ఞానం. సార్ ఇచ్చిన జ్ఞానం వల్ల నేను ఈరోజు మేనేజ్ చేయగలిగాను. ఎగ్జామ్లో మీరు అక్కడ పాస్ అయ్యారు. ఏం నేర్చుకున్నాము అన్నది మనకు తెలియదు. సిచ్యువేషన్స్ వచ్చి మనం ఫేస్ చేసినప్పుడే ఇంత నేర్చుకున్నామా. ఆ టైంలో మనం ఏమాత్రం అందరిలాగే మనం ఏడ్చి కింద పడి హ్యాండిల్ చేయలేకపోతే అంతే. ఎవరు ఏడవకుండా ఉండేటట్టు చేసి, అందరిని కామ్గా అన్ని పనులు చేసుకునేటట్టు చేసి, అంటే వాళ్ళ గైడ్ చేయగలిగి. కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారా? ఇవ్వలేదా? కొంచెం మార్నింగ్కి ఇచ్చాం, లేట్ నైట్ అయిపోతే మార్నింగ్కి ఇచ్చాం. పెళ్ళి అయిపోయిన తర్వాత? పెళ్ళికి ముందే ఇచ్చాం, బట్ స్టిల్ ఆవిడ ముందే తీసుకొచ్చి ఇంటికి నైట్ ఆవిడకి చెప్పకుండా మేనేజ్ చేసి, మా వదినకి చెప్పకుండా మేనేజ్ చేసి, కొంతమందికి చెప్పకుండా మేనేజ్ చేసి, వాళ్ళు తట్టుకోలేరు. కొందరికి చెప్పి మేనేజ్ చేసి, కొందరికి చెప్పకుండా మేనేజ్ చేసి, ఇవన్నీ మేనేజ్ చేయగలి. బయట మేనేజ్ చేయాలంటే ముందు నన్ను నేను మేనేజ్ చేసుకోవాలి. సో నన్ను నేను హ్యాపీ సిచ్యువేషన్స్లో ఉంచుకోగలిగి ఉండాలి. అది సహజ సిద్ధంగా జరిగింది. మీరేం ట్రై చేయలేదు, అది ఆటోమేటిక్గా అది అలా నీ లోపల అది ఉంది. ఎస్. అది ఎలా ఉంది అంటే లాంగ్ టైం ట్రైనింగ్. దానికి మిలిటరీ వారికి యుద్ధంకు ట్రైనింగ్ ఇస్తే యుద్ధంలోకి వెళ్తే నార్మల్, అది 1 డేలో ఏది జరిగిపోదు కదా సార్. అయినా సో మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చిన వాటిలో అయిపోయింది నాకు. అంటే సార్ ముందు నుండి ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. సో ప్రతిదీ ఎదుగుదలనే. ఆ రోజు నేను చిన్న బాధను తట్టుకోలేకపోయాను, ఎవరో ఏదో అన్నారని కామెంట్ చేశారని తట్టుకోలేకపోయాను. ఈరోజు ఇలాంటివి నా జీవితంలో ఇది 3వ ఇన్సిడెంట్ అయినా ఆనందంగా ఫేస్ చేయగలిగాను. మా నాన్న చనిపోయినప్పుడు నాకు ఏం చల్లడం లేదు. సార్ నేను అడిగాను, మా నాన్న చనిపోయినప్పుడు. మా నాన్న ఒకరోజు సడన్గా ఇలాగే హైదరాబాద్కి వచ్చాడు, నైట్ పడుకున్నాడు, పొద్దున్న లేవలేదు. అప్పుడు నాకేం చలనం లేదు. ప్రతిసారి అడిగాను, నాకేం చలనం లేదు సార్. అరే నువ్వు దాటేసినవరా అన్నాడు. ఇవన్నీ ఎప్పుడో దాటేసినావు కాబట్టి నీకేం ఉండదు, నువ్వు ఇవన్నీ దాటేసావు. సరే, మా అక్క చాలా ఇష్టం. ఒకరోజు సడన్గా ఇలాగే మార్నింగ్ ఫోన్ చేశాను, నాకు డౌట్ వచ్చి ఏదో తేడాగా ఉందని. ఆమె కరెక్ట్ 5 నిమిషాల ముందు వరకు ఫోన్లో మాట్లాడుతున్నా, గాన్. అప్పుడు నాకు చలనం లేదు. అంటే చిన్న చిన్న వాటికి బాధపడేది ఒక వయస్సులో ఉన్న వ్యక్తిలో నుండి
ఎలాంటి వాటికి చలించని ఒక మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు నేను బాధపడుతూ అయినా సరే ధ్యానానికి వెళ్ళాను, అంటే ఎదిగాను, నేను ఒక మనిషిగా ఎదిగాను. ఆ రోజు అది బాధ అయి ఉండొచ్చు, ఈరోజు అది ఎదుగుదల. చూడటానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు ఆ రోజు, కానీ ఆ చూడటానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఇబ్బందికర పరిస్థితిని కూడా హ్యాపీగా ఎలాంటి చలనం లేకుండా మేనేజ్ చేయగలిగే ఒక పురోగతిని ఇచ్చింది నాకు. దానికి నేనే లైవ్ ఎగ్జాంపుల్. చిన్నదానికి కోపడేది, బాధపడేది, ఏడ్చే వ్యక్తి ఈరోజు దేనికి చలనం లేదు. అంతా మన మంచికే, ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు. ఈవెన్ ఆ రోజు మా అన్న ఆడ చలనం లేకుండా ఉంటే మనిషికి రాయికి తేడా ఏంటి అంటారు కదా సార్. అదే కదా కృష్ణతత్వం. యుధిష్ఠిరుడు అనే పేరు ఎందుకు పెట్టారు? యుద్ధంలో కూడా స్థిరంగా ఉంటాడు ఓకే అని పేరు. అదే యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు కూడా యుధిష్ఠిరుడు అని పెట్టారు. యుధిష్ఠిరుడు ఓకే. యుద్ధంలో కూడా శ్రీకృష్ణుడు కూడా యుద్ధంలో నవ్వుతూ ఉంటాడు. ఏం చలనం, టెన్షన్ ఉండదు, బాధ ఉండదు, భయం ఉండదు, ఏముండదు, అలా నవ్వుతూ ఉంటాడు. జరుగుతున్నది జగన్నాటకం. సో అదే కదా మనం ఎదగాల్సిన స్థితి. దానికోసమే కదా ఈ ప్రయత్నం. దానికోసమే కదా భిన్నంగా ఆలోచించి కూడా మనం చెప్పుకున్నాం. భిన్నంగా ఆలోచించంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి. అవన్నీ నేను రకరకాల అనుభవాలు ఆల్రెడీ చూసి రాసినాయి కొటేషన్స్. ఈరోజు మరొక అనుభవం, ఇది ఒక విచిత్రమైన అనుభవం. సో ఈ విచిత్రమైన అనుభవాల ద్వారా మనం ఎంత డెవలప్ అయ్యామో తెలిసింది. ప్రతిసారి యొక్క జ్ఞానం ఎంత గొప్పదో. శ్రీకృష్ణుడి జ్ఞానం శుభాన్ని అశుభాన్ని పరిత్యజించగలిగితే మనం ఎంత గొప్పగా ఉండగలుగుతాము. మనం గొప్పగా ఉండగలిగితే మనం చుట్టుమున్న వారికి మనం సహాయం చేయగలుగుతాము. మనం కుంగిపోతే ఎవరికి సహాయం చేస్తాం? ఆ చలనం లేని, అంటే స్థిరంగా ఉండగలిగే స్థితిని మనం సాధించగలిగితే మనం ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయగలుగుతాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఆలోచిస్తున్నాను, ఓ మై గాడ్, నేను అక్కడ ఉంటే నేను ఎట్లా ఉంటాను, ఎలా నేను హ్యాండిల్ చేస్తాను. అట్లీస్ట్ కళ్ళల్లో నీళ్ళైనా వస్తాయి సార్. కళ్ళలో నీళ్ళు రాకుండా అయితే ఉండవు. నాకు అంత ముందు రాలే, ఆల్రెడీ ఈ థర్డ్ టైం. అదే అంటున్నా. కళ్ళలో నీళ్ళు రాకుండా మీరు చాలా ధైర్యంగా, అది అన్నది వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇదంతా ధ్యానము, జ్ఞానం. ప్రతిసారి యొక్క ధ్యానం, జ్ఞానం. ఇదే డెవలప్మెంట్. అంటే సిచ్యువేషన్స్లో ఎలా ఉంటామన్నది డెవలప్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. సో మీ బ్రదర్ ఎక్స్పైర్ అవ్వటం వండర్ఫుల్ అని, అంటే మన సొసైటీలో నిజానికి అది ఒక హ్యాపీగా. సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా చిన్నక్క చాలా హ్యాపీగా అనౌన్స్ చేసింది. నేను షాక్ అయ్యాను, ఏంటి ఇంత హ్యాపీగా అనౌన్స్ చేస్తుంది అక్క అని. బట్ దానిలో ఉన్న అంతరార్థం ఒకసారి మన కాన్సెప్ట్లన్నీ గుర్తు తెచ్చుకుంటే మరణం కూడా మధురమే అని సార్ మాటలు ఒకసారి అలా గుర్తుకొచ్చినాక ఎస్, దీని 100% ఇంప్లిమెంట్ చేసి సహజంగా చెప్పింది, తనేం యాక్ట్ చేయట్లేదు. సో ఇంకా అక్కడ ఉన్న మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి. బట్ నేనైతే ఏడ్చాను సార్ ఇమ్మీడియట్, న్యూస్ తెలియగానే దారాలు వచ్చేసాయి కంట్రోల్లో నుంచి, కంట్రోల్ అవ్వలే. నాకు అప్పుడు కూడా సార్ చనిపోయినప్పుడు దారేం రాలేదు, కానీ అమెరికా నుంచి వచ్చాను చూడడానికి సార్. నాకు ఆ అవకాశం మళ్ళీ దొరకదు కదా, ఆ శరీరాన్ని మళ్ళీ చూసే అవకాశం దొరకదు. నేను అమెరికా నుంచి వచ్చాను. ఆయన ఇచ్చిన జ్ఞానం ఇక్కడ ఉంది కాబట్టి నాకేం బాధ కలగలేదు. బట్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా, సార్ వెళ్ళిపోయారేంటి అని అటాచ్మెంట్తో బాగా ఏడ్చాను. బట్ చూసి నేర్చుకున్నా, అక్కే అంత ధైర్యంగా ఉన్నారు, చెప్తున్నారు. చాలా ఆ మాటలు విన్నాక ఎక్కడ లేని లోపల తెలియని రిలాక్సేషన్, లోపలంతా ఉన్న బాధ ఒకటేసారి మాయమైపోయింది. అందుకే సార్ ఎప్పుడు అంటారు సజ్జన సాంగత్యం అని. ఆ ఎనర్జీలో ఉండాలి, ఆ పర్సన్స్తో ఉండాలి అని. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలే కాదు, మీ ఎక్స్పీరియన్స్లు కూడా మమ్మల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ BMC ప్రేక్షకులకు, మేనేజ్మెంట్కి, ఎస్పెషల్లీ గురువు గారు. సో చూసారు కదా ఈరోజు ఇంటర్వ్యూ. నేను లైవ్లో చాలా షాక్లు చాలా ఎక్కువనే తిన్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయింది అని. బట్ సార్ దాన్ని హ్యాండిల్ చేయటం, అది పవర్ ఆఫ్ మెడిటేషన్, పవర్ ఆఫ్ నాలెడ్జ్, పవర్ ఆఫ్ పత్రి సార్ అర్థమైంది ఈరోజు. చాలా బాగా అర్థమైంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు తెలుసుకుంటా ఉంటే ఇంకా నమ్మకం పెరుగుతుంది. సో మీ అందరికీ కూడా అదే ఇన్స్పైరింగ్ అనిపించింది అని ఆశిస్తూ, ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించిలో నేనింతే కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.